ఓకే. సో, యెస్టర్‌డే మనం జాయిన్ కాంపోనెంట్ పారామీటర్స్ మొత్తం డిస్కస్ చేసాము. ఎక్సెప్ట్ ఒక 4 పారామీటర్స్. ఆ 4 పారామీటర్స్ మ్యాక్స్ కోర్, మ్యాక్స్ మెమరీ, డ్రైయింగ్ పోర్ట్, మెయింటైన్ ఆర్డర్. ఓకే. సో, ఫస్ట్ మ్యాక్స్ కోర్ గురించి డిస్కస్ చేద్దాం. మ్యాక్స్ కోర్ వాల్యూని ఎలా సెట్ చేస్తాము? మ్యాక్స్ కోర్ వాల్యూ అంటే ఏంటి అని చెప్పి. ఇవన్నీ పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్ కిందకి వస్తాయి అంతే. జస్ట్ ఏ మెమరీ సంబంధించిన వాల్యూ ఎంత వాల్యూ మనం సెట్ చేస్తే మ్యాక్సిమం బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది అన్నట్టుగా కన్సిడర్ చేస్తాం ఈ వాల్యూస్ని. సో మ్యాక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే ఓకే ఫస్ట్ మీనింగ్ ఏంటంటే మ్యాక్స్ స్కోర్ అంటే మ్యాక్సిమం వాల్యూ ఫర్ ద కాంపోనెంట్. ఓకే, మ్యాక్సిమం వాల్యూ ఫర్ ద కాంపోనెంట్ ఎగ్జిక్యూషన్. ఈ కాంపోనెంట్ ఎగ్జిక్యూట్ కావడానికి ఎంత మ్యాక్సిమం వాల్యూ కావాలి, ఎంత మ్యాక్సిమం మెమరీ కావాలి, ఎంతవరకు మెమరీ నీడ్ ఈ కాంపోనెంట్ ఎగ్జిక్యూట్ కావడానికి. ఒక పర్టికులర్ కాంపోనెంట్ ఎగ్జిక్యూట్ కావడానికి దానికి మ్యాక్సిమం ఎంతవరకు మెమరీ రిక్వైర్మెంట్ అవసరం అన్నట్టుగా మ్యాక్స్ స్కోర్ వాల్యూని మనం సెట్ చేస్తాం. సో బై డిఫాల్ట్ మ్యాక్స్ స్కోర్ వాల్యూ 100 MB. ఓకే, జాయిన్ కాంపోనెంట్లో బై డిఫాల్ట్. సో మనం రియల్ టైంలో దీన్ని ఎలా చెక్ చేస్తామంటే రోలప్లో 100 MB ఉంటుంది, జాయిన్లో 60 MB ఉంటుంది. ఇప్పుడు జాయిన్ ఇక్కడ టైలర్ వర్షన్లో 60 MB ఉంది, రియల్ టైంలో 100 MB ఉంటుంది. సో అవి కూడా కాకుండా మనం పారామీటరైజ్ చేసి సెట్ చేస్తాం రియల్ టైంలో. ఎలా అంటే మనకు ఒక వాల్యూ ఉంటుంది. మీకు ఏబి యూ లిమిట్ అని చెప్పి ఒక ఎన్విరాన్మెంట్ లెవెల్ వేరియబుల్ని సెట్ చేసి ఉంటారు. ఏబి యూ లిమిట్ అని చెప్పి. ఏబి యూ లిమిట్ అంటే ఏంటంటే నిన్న మనం ఒక ఎస్టర్డే గ్రాఫ్ చెప్పుకున్నాం కదా, జనరేట్ రికార్డ్స్ అనే కాంపోనెంట్. సో ఈ కాంపోనెంట్ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, ఈ కాంపోనెంట్ అవుట్పుట్ నాకు ఎక్కడ సేవ్ అవుతుందంటే సి టెస్ట్ సార్ట్ డాట్ అవుట్. ఓకే, సి టెస్ట్ అనే ఫోల్డర్ సేవ్ అవుతుంది. అంటే అక్కడ టెస్ట్ చేస్తున్నాను నేను. సి ఫోల్డర్ నేమ్ టెస్ట్. ఓకే, ఇప్పుడు ఇది చూడండి, నేను క్లోజ్ చేస్తున్నాను, షిఫ్ట్ డిలీట్. సో నా ఫోల్డర్ ఎంటీ. ఓకే, ఇక్కడ నా అవుట్పుట్ ఫైల్ క్రియేట్ కావాలని చెప్తున్నాను. చూడండి, రీప్లేస్ చేస్తున్నాను, ఫోల్డర్ ఎంటీ. సో యాక్చువల్గా ఈ మ్యాక్స్ స్కోర్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, మ్యాక్స్ స్కోర్ అంటే నథింగ్ బట్ ఒక కైండ్ ఆఫ్ టెంపరీ మెమరీ. సో ఇప్పుడు చూడండి, ఈ గ్రాఫ్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేయగానే ఈ షార్ట్ కాంపోనెంట్ ఇక్కడ షార్ట్ కాంపోనెంట్ ప్లే చేశాను, మొత్తం జనరేట్ రికార్డ్స్ ఎన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా అంటే 10 lakhs. ఓకే, అదర్వైజ్ 50 lakhs ఇంక్రీపింగ్ 50 lakhs అనుకోండి. ఓకే, అప్లై ఎంటర్ చేస్తున్నాను. సో మీరు ఇవన్నీ బ్యాకింగ్లో జరిగే ప్రాసెస్ అండి. ఇవన్నీ జస్ట్ మన అజంప్షన్ కోసమే. గ్రాఫ్ పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఒక గ్రాఫ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఇంక్రిమెంట్ అవుతుంది, మెమరీ ఎలా సెట్ చేయాలి, మన అజంప్షన్ కోసమే ఇవన్నీ, ఈ కాన్సెప్ట్స్ అన్ని. సో మ్యాక్స్ స్కోర్ ఇప్పుడు సి టెస్ట్ అనే ఫోల్డర్లో ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్గా నేను రీప్లేస్ చేస్తున్నాను. చూడండి, సో షార్ట్ డాట్ అవుట్ అని చెప్పి అవుట్పుట్ ఫైల్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. దాంతోపాటు డాట్ వర్క్ డైరెక్టరీ అనే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఇదే నీ టెంపరీ మెమరీ. సో ఇప్పుడు డాట్ వర్క్ డైరెక్టరీ అనే దాన్ని క్లిక్ చేస్తే చూడండి, ఈ ఫోల్డర్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, కొన్ని టెంపరీ ఫైల్స్ జనరేట్ అవుతా ఉన్నాయి. చూడండి, ఆ గ్రాఫ్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు ఆ టెంపరీ ఫైల్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. అవి ఎప్పుడు అవి ఎప్పుడు డిలీట్ అయిపోతాయి? ఆటోమేటిక్గా నీ గ్రాఫ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయ్యగానే ఆ ఫైల్స్ అనేవి డిలీట్ అయిపోతాయి. అంటే నీ గ్రాఫ్ ఎగ్జిక్యూషన్కి సపోర్ట్ అయ్యే ఫైల్స్ ఇవన్నీ. చూడండి, ఇప్పటికి 20 ఫైల్స్ క్రియేట్ అయ్యాయి, 22. సో ఇట్లా నీ గ్రాఫిక్ చూసినప్పుడు అవి ఇట్లా టెంపరీ ఫైల్స్ అన్ని క్రియేట్ అవుతుంటాయి. సో వీటిని ఏమంటారంటే టోటల్ నెంబర్ ఆఫ్ ద టెంపరీ ఫైల్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ ద టెంపరీ ఫైల్స్ అంటే ఇప్పటివరకు ఎన్ని క్రియేట్ అయినాయి? 25 క్రియేట్ అయినాయి, 27. సో దాన్నే ఏబియూ లిమిట్ అంటారు. ఏబియూ లిమిట్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ద టెంపరీ ఫైల్స్ అని ఏబియూ లిమిట్ అనే పారామీటర్. ఓకే, మీకు ఎన్విరాన్మెంట్ లెవెల్ ఫైల్లో దాన్ని సెట్ చేసి ఉంటారు. వన్ సెకండ్, గ్రాఫిక్ ఎగ్జిక్యూషన్గా జరుగుతుంది. ఒక 50 lakhs రికార్డ్స్ ఎగ్జిక్యూట్ కావడానికి ఎన్ని టెంపరీ ఫైల్స్ జనరేట్ అయింది? ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 40 ఫైల్స్ జనరేట్ అయినాయి.
ఓకే 20 lakhs రికార్డ్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయి ఆల్మోస్ట్. ఓకే సో రియల్ టైంలో ఈ ఏబీ లిమిట్ అనే పారామీటర్కి 1024 ఉంటుంది. అంటే మీకు 1024 టెంపరీ ఫైల్స్ వరకు క్రియేట్ చేయొచ్చు. వన్స్ నీ 1024 ఫైల్స్ క్రాస్ అయిపోయింది అనుకోండి టెంపరీ ఫైల్స్ క్రియేషన్, ఆటోమేటిక్గా నీ గ్రాఫిక్ ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోద్ది. అంటే నీ గ్రాఫిక్ ఎగ్జిక్యూషన్ అనేది ఫెయిల్ అయిపోతుంది. సో అదే నీ ఏబీ లిమిట్ పారామీటర్. మ్యాక్స్ స్కోర్ అంటే బై డిఫాల్ట్ 100 MB ఉంటుంది రియల్ టైంలో. సో మేము ఇక్కడ ఎలా ఇది చేస్తామంటే రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మ్యాక్స్ వాల్యూని సెట్ చేసుకుంటాం. హాఫ్ మ్యాక్స్ స్కోర్ ఆర్ క్వార్టర్ మ్యాక్స్ స్కోర్ అన్నట్టుగా. ఇప్పుడు మ్యాక్స్ స్కోర్ వాల్యూ 100 MB అనుకోండి, హాఫ్ మ్యాక్స్ స్కోర్ అంటే 50 MB, క్వార్టర్ మ్యాక్స్ స్కోర్ అంటే 25 MB. ఇలా ఇలా ఐ మీన్ డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ప్రకారం డిఫైన్ చేస్తాం. ఆ రిక్వైర్మెంట్కి దానికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా బట్టి మనకి వచ్చే రిక్వైర్మెంట్ని బట్టి మనం డిఫైన్ చేస్తాం. ఫార్ములా ఏంటంటే, 1 సెకండ్, ఇది స్టక్ అయింది. సో ఇప్పుడు ఈ క్లాస్లో నేను ఏం చెప్తున్నాను అంటే మ్యాక్స్ స్కోర్ వాల్యూని ఎలా సెట్ చేస్తాం ఆ కాన్సెప్ట్ గురించి చెప్తున్నాను. అసలు మ్యాక్స్ స్కోర్ అంటే ఏంటి, దాన్ని ఎలా సెట్ చేస్తాం. సో 50,000 రికార్డ్స్ని షార్ట్ దగ్గర హోల్డ్ అయిపోయింది. 50 lakhs రికార్డ్స్ని షార్ట్ కాంపోనెంట్ తీసుకొని హోల్డ్ చేసుకొని షార్ట్ చేసి ఇప్పుడు రికార్డ్స్ని అవుట్పుట్ సెండ్ చేస్తుంది, షార్ట్ అయిన రికార్డ్స్ని. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం ఎన్ని ఫైల్ క్రియేట్ అయినాయి ఇంతవరకు. ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 ఉండొచ్చు. 107 ఫైల్. ఓకే సో నీ గ్రాఫ్ ఎగ్జిక్యూషన్ డన్ అయిపోగానే ఆటోమేటిక్గా అన్నీ క్లియర్ అయిపోతాయి, ఒక్క ఫైల్ కూడా అక్కడ ఉండదు. 45 lakhs. ఓకే గ్రాఫిక్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది. సో అందుకని మీకు అక్కడ ఫైల్స్ కనిపించలేదు, ప్లస్ ఫోల్డర్ కూడా వెళ్ళిపోయింది. ఓకే సిఎన్ఏ ఫోల్డర్లో టెస్ట్ అనే ఫోల్డర్. ఓకే ఇప్పుడు వర్క్ డైరెక్టరీ ఓపెన్ చేయండి, ఇక్కడ ఏమి ఉండదు, ఎంటీ. ఓకే సో అవన్నీ వెళ్ళిపోయి ఉంటాయి, జస్ట్ నీ గ్రాఫ్ ఎగ్జిక్యూషన్ మాత్రమే సపోర్ట్. సో ఈ డేటా చూడండి, డాట్ ఫైల్ క్రియేట్ అయిపోయింది అవుట్పుట్ ఫైల్. సో దాని డేటా ఎంత ఉంది, 2,68,555 KB. ఓకే 1024 KB అంటే 1 MB. సో ఇంకా మీరు అజంప్షన్ చేసుకోండి ఇది ఎంత డేటా ఉంటుందో. ఓకే సో ఇది ఐ మీన్ మ్యాక్స్ స్కోర్ వాల్యూకి. ఇప్పుడు నేను కమింగ్ టు పాయింట్, ఆల్మోస్ట్ 120 టెంపరీ ఫైల్స్ క్రియేట్ అయిపోయాయి అనుకోండి. ఇప్పుడు మనం ఇచ్చిన 50 lakhs రికార్డ్స్ ఎగ్జిక్యూట్ కావడానికి ఒక 120 టెంపరీ ఫైల్స్ క్రియేట్ అయ్యాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే సో నా శాండ్ బాక్స్ మ్యాక్స్ స్కోర్ వాల్యూ ఎంత అని చెప్పాను మీకు, 100 MB అని చెప్పాను. ఓకే సో ఇప్పుడు చూడండి ఏబీ యూ లిమిట్ వాల్యూ ఎలా సెట్ చేస్తామంటే, మీకు బై డిఫాల్ట్ 1024 ఉంటుంది రియల్ టైంలో. ఈ 1024 ఎలా సెట్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు రియల్ టైంలో ఒక 10 GB ఫైల్ వస్తుంది ఇన్పుట్ నుంచి, ఆర్ 5 GB ఫైల్ ఏదైనా కావచ్చు, 10 GB ఫైల్ వస్తుంది. ఓకే సో ఈ 10 GB ఫైల్ అంటే ఎంత, 1 GB అంటే 1024 MB. 10 GB అంటే 10,000 MB అనుకోండి అప్రాక్సిమేట్గా. ఓకే 10,000 MB. 10 GBని నేను ఎంబీలోకి కన్వర్ట్ చేశాను. ఓకే అలాగే నా మ్యాక్స్ స్కోర్ వాల్యూ రియల్ టైంలో 100 MB ఉంటుంది, నేను ఫార్ములా కోసం 30 MB ఇస్తున్నాను, జస్ట్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఏమంటారంటే ఇన్పుట్ ఫైల్ సైజు ఏబీ లిమిట్ ఫార్ములా ఏంటంటే ఇన్పుట్ ఫైల్ సైజు ఓకే ఇంటూ డివైడెడ్ బై 1/3 ఆఫ్ మ్యాక్స్ స్కోర్.
మ్యాక్స్ కోర్లో నీకు ఎంత వాల్యూ అవుతుందో దాంట్లో 1/3 ఇలా మనం ఏబియు లిమిట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ ఏబియు లిమిట్ అంటే ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఎన్ని క్రియేట్ అవ్వచ్చు అని మీరు ఎక్స్పెక్ట్ చేయాలి. నాకు 10 GB ఫైల్ ఇన్పుట్ ఫైల్ వస్తున్నప్పుడు మ్యాక్సిమం ఎన్ని ఫైల్ క్రియేట్ అవ్వచ్చు టెంపరీ ఫైల్స్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయాలి. ఎక్స్పెక్ట్ చేయాలంటే దాని ఫార్ములా ఎలా, ఏబియు లిమిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఫైల్ సైజు. ఇన్పుట్ ఫైల్ సైజ్ ఎంత ఉంది, 10 GB. 10 GBని ఎంబీలో కన్వర్ట్ చేస్తే 10,000 MB అయింది. ఓకే, మ్యాక్స్ కోర్ ఎంత ఉంది, 30 MB ఉంది. 30 MBలో ఇది 30, 1/3లో 30 అంటే ఎంత, 10. 10,000/10 అంటే 1000. సో అదే మీ 1024. ఇలా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మ్యాక్సిమం 10 GB డేటా ఇలా వచ్చినప్పుడు ఓకే, నీ మ్యాక్స్ కోర్ వాల్యూ 30 MBకి. సో ఇప్పుడు ఎంత 1000 టెంపరీ ఫైల్స్ ఎలా జనరేట్ అయ్యాయి, నాకు వచ్చే డేటా 10 GB డేటా, మ్యాక్స్ కోర్ వాల్యూ 30 MB. అలాంటప్పుడు నా ఏబియు లిమిట్ ఎంత అయింది, 1000 అయింది. సో ఇలా ఫార్ములా కన్సిడర్ చేసి మీకు టెంపరీ ఫైల్స్ ఏబియు లిమిట్ వాల్యూ సెట్ చేస్తారు. కానీ రియల్ టైంలో పర్మనెంట్గా దీనికి ఏబియు లిమిట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1024 ఆల్వేస్. ఓకే, అంతకంటే ఎక్కువ మ్యాక్సిమం రాకపోవచ్చు అని, 1024 కంటే ఎక్కువ ఫైల్స్ టెంపరీ ఫైల్స్ క్రియేట్ అవ్వకపోవచ్చు అని వాళ్ళు అజంప్షన్ చేసుకొని ఆ వాల్యూ ఇచ్చారు వాళ్ళు. ఓకే, సో ఇక్కడ మీకు చెప్పాను కదా టోటల్ ఇన్పుట్ ఫైల్ సైజు అలాగే 1/3 ఆఫ్ మ్యాక్స్ కోర్. ఇప్పుడు మ్యాక్స్ కోర్ వాల్యూ ఎలా రావాలి, మ్యాక్స్ కోర్ రివర్స్ వైస్ వర్సా కదా. సో మ్యాక్స్ కోర్ ఈజ్ ఈక్వల్ టు ఓకే, మ్యాక్స్ కోర్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ టోటల్ ఫైల్ సైజు బై నీ ఏబియు లిమిట్. అవునా, టోటల్ ఫైల్ సైజ్ ఎంత వస్తుంది, ఇప్పుడు ఇంతకుముందు నేను ఏమిచ్చాను ఇక్కడ, టోటల్ ఫైల్ సైజ్ ఓకే బై ఇక్కడ 1/3 ఆఫ్ మ్యాక్స్ కోర్. ఓకే, ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం ఏబియు లిమిట్. మరి ఇప్పుడు మ్యాక్స్ కోర్ అంటే, మ్యాక్స్ కోర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దీనికి రివర్స్ కదా. సో మ్యాక్స్ కోర్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ కోర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫైల్ సైజు బై మీ ఏబియు లిమిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ ఓకే, ఏబియు లిమిట్ ఓకే ఇంటూ 3 అంతే. ఎందుకంటే ఈ 3 అక్కడికి వెళ్తుంది కదా, సో దాన్ని ఇంటూ మల్టిప్లికేషన్ అవుతుంది అప్పుడు. అవునా, సో టోటల్ ఫైల్ సైజ్ ఎంత అవుతుంది, 10,000 MB. ఏబియు లిమిట్ వస్తుంది ఎంత వస్తుంది, 1000. మనం ఇంతకుముందు కనుక్కున్నాం కదా 1000. సో మొత్తం ఎంత, 10,000/1000 అంటే 10 వస్తుంది. 10 × 30 అంటే 10 × 3 అంటే 30. అదే నీ మ్యాక్స్. ఎలా అయినా ఒకటే ఫార్ములా. సో ఏబియు లిమిట్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ద టెంపరీ ఫైల్స్. మ్యాక్స్ కోర్ అంటే నీ కాంపోనెంట్ ఎగ్జిక్యూట్ అవడానికి ఎంత మ్యాక్స్ కోర్ వాల్యూ ఉండాలి, ఇది. సో ఈ విధంగా మ్యాక్స్ కోర్ వాల్యూని చెక్ చేస్తాం. మనం రియల్ టైంలో ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి, డైరెక్ట్ వాల్యూస్ ఉంటాయి, ఇలా వాల్యూస్ ఉంటాయి. మ్యాక్స్ కోరు ఓకే, హాఫ్ మ్యాక్స్ కోరు, క్వార్టర్ మ్యాక్స్ కోర్ ఇలా ఉంటాయి. సో అప్పుడు రియల్ టైంలో మనకు ఎంత ఉంటుందని చెప్పాను, మ్యాక్స్ కోర్ వాల్యూ ఆల్వేస్ 100 MB ఓకే, ఇది 50 MB ఉంటుంది, ఇది 25 MB ఉంది. ఓకే, సో ఈ 3 వాల్యూస్ ఉన్నప్పుడు ఏ మ్యాక్స్ కోర్ వాల్యూ తీసుకోవాలి, నాకు మ్యాక్స్ కోర్ వాల్యూ ఎంత తక్కువ తీసుకుంటే ఓకే, ఎంత మెమరీ తక్కువ తీసుకుంటే అంత బెస్ట్ పెర్ఫార్మెన్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్ కోర్ వాల్యూ నేను 50 MB తీసుకోవాలనుకుంటున్నాను. 50 MB తీసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంతకుముందు 10 GB ఫైల్ వరకు చెప్పాను. ఇది 10 GB ఫైల్ కంటే ఎక్కువ డేటా ఎప్పుడు రాదు. ఫర్ ఎగ్జాంపుల్ 5 GB డేటా వచ్చింది అనుకోండి. 5 GB డేటా అంటే 5000 MB డేటా వచ్చింది. సో మ్యాక్స్ కోర్ వాల్యూని ఎలా కనుక్కుంటాము, ఇంతకుముందు చెప్పాను నేను. బెస్ట్ మ్యాక్స్ కోర్ వాల్యూ ఇవ్వాలంటే
బెస్ట్ మ్యాక్స్ స్కోర్ వాల్యూ ఇవ్వాలంటే నీ ఏవి లిమిట్ వాల్యూ కూడా తగ్గించాలి. ఆల్రెడీ బై డిఫాల్ట్ ఇది 1024 ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 5000 బై మ్యాక్స్ స్కోర్లో ఇక్కడ రాశాను కదా 5000 బై ఏవి ఏవి లిమిట్ ఎంత ఉంది ఇంతకుముందు. ఆల్వేస్ ఏవి లిమిట్ అనేది 10,000 అది ఫిక్స్. అప్పుడు ఎంత అవుతుంది = 5 అవుతుంది ఇంటూ థర్డ్ అని చెప్పాను కదా 3 15. సో ఇంత నీ మ్యాక్స్ స్కోర్ వాల్యూ అవుతుంది. ఓకే, ఇంత డేటా వచ్చినప్పుడు సో దానికి అప్రాక్సిమేట్గా ఈ వాల్యూ ఇస్తాం మనం. సో మ్యాక్సిమం ఎంత 15 GB ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇది మ్యాక్స్ స్కోర్ వాల్యూ. సో నేను 25 MB ఇచ్చుకుంటా. అప్పుడు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ క్వార్టర్ మ్యాక్స్ స్కోర్ వాల్యూ ఇచ్చినప్పుడు బెస్ట్ పెర్ఫార్మెన్స్ మనం ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, ఇది మ్యాక్స్ స్కోర్ గురించి. అంటే ఇవన్నీ మనం సెట్ చేయము, మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఇన్ఫర్మేటివ్గా చెప్తున్నాను. మనకు రియల్ టైంలో ఆల్వేస్ మ్యాక్స్ స్కోర్ 100 MB ఉంటుంది, క్వార్టర్ మ్యాక్స్ స్కోర్, హాఫ్ మ్యాక్స్ స్కోర్. అది రిక్వైర్మెంట్ బట్టి మనం మార్చుకుంటున్నాలి. ఇప్పుడు నాకు ఒకవేళ ఇన్పుట్ నుంచి వచ్చే ఫైల్ సైజు పెద్ద సైజ్ అనుకోండి, 10 GB ఫైల్ అనుకోండి. సో అప్పుడు టెంపరీ ఫైల్స్ ఎక్కువ క్రియేట్ అవుతాయి అనుకోండి మీ మైండ్లో. ఒకవేళ ఒక 1000 రికార్డ్స్ దాకా 1000 టెంపరీ ఫైల్స్ కూడా వరకు క్రియేట్ అవ్వచ్చు. సో అప్పుడు మెమరీ ఎక్కువ కావాలి కాబట్టి 100 MB ఇది ఇచ్చేస్తాం డైరెక్ట్గా మ్యాక్స్ స్కోర్. ఒకవేళ స్మాల్ ఫైల్ వస్తుంది, 5 GB ఫైల్ వస్తుంది, దానికి అలాంటప్పుడు మ్యాక్స్ స్కోర్ వాల్యూ ఎక్కువ అవసరం లేదు కదా. సో హాఫ్ మ్యాక్స్ స్కోర్ ఇచ్చేస్తాను. ఇంకా చిన్న ఫైల్స్ వస్తున్నాయి అప్పుడు క్వార్టర్ మ్యాక్స్ స్కోర్. సో ఎంత తక్కువ ఇస్తే అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది మనకు మ్యాక్స్ స్కోర్ వాల్యూ అనేది. ఓకే, ఇవన్నీ ఫార్ములాస్ జస్ట్ అంతే, ఇలా బిహేవ్ చేస్తాయని చెప్పడానికి. సో ఇది మ్యాక్స్ స్కోర్ వాల్యూ. మ్యాక్స్ మెమరీ అయినా అంతే, సేమే, రెండు ఒకటే. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎనర్జీ అయింది కదా గ్రాఫ్. ఇన్పుట్ మస్ట్ బి షార్టెడ్ అని పెట్టినప్పుడు మ్యాక్స్ స్కోర్ మెమరీ ఉంటుంది చూడండి. ఇన్పుట్ మస్ట్ బి షార్టెడ్ పెట్టినప్పుడు మ్యాక్స్ మెమరీ అని ఉంటుంది ఇక్కడ చూడండి. ఓకే, మ్యాక్స్ స్కోర్ అనే పారామీటర్ లేదు. ఓకే, ఎప్పుడైతే నేను ఇన్పుట్ మస్ట్ బి షార్టెడ్ ఇన్ మెమరీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయగానే అప్పుడు వస్తుంది నీకు ఇవన్నీ మ్యాక్స్ స్కోర్ పారామీటర్. సో రెండు మెమరీకి సంబంధించినవి కాకుండా అక్కడ షార్ట్ ఇన్పుట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, దీని మీద డిపెండ్ అయ్యింది. ఓకే, సో ఇప్పుడు మ్యాక్స్ స్కోర్ వాల్యూ ఎలా సెట్ చేయాలో అర్థమైందా మీకు. మ్యాక్స్ స్కోర్ = ఫార్ములా ఏంటి, టోటల్ ఫైల్ సైజు బై ఏబియు లిమిట్. క్లియర్గా చెప్పాలంటే టోటల్ ఫైల్ సైజ్, టోటల్ ఇన్పుట్ ఫైల్ సైజ్ ఓకే బై ఏబియు లిమిట్ ఇంటూ 3. ఇది వాల్యూ, ఇది మ్యాక్స్ స్కోర్కి. ఏబియు లిమిట్ అంటే ఇది టోటల్ ఫైల్ సైజ్ బై 1/3 ఆఫ్ మ్యాక్స్ స్కోర్. ఏబియు లిమిట్ సెట్ చేయాలంటే ఈ రెండు తెలిసి ఉండాలి, మ్యాక్స్ స్కోర్ వాల్యూ తెలిసి ఉండాలి, టోటల్ ఫైల్ సైజు తెలిసి ఉండాలి. అలాగే మ్యాక్స్ స్కోర్ వాల్యూ సెట్ చేయాలంటే టోటల్ ఇన్పుట్ ఫైల్ సైజ్ తెలిసి ఉండాలి, అలాగే నీ ఏబియు లిమిట్ వాల్యూ కూడా తెలిసి ఉండాలి. ఏబియు లిమిట్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ద టెంపరీ ఫైల్స్ క్రియేషన్. ఓకే, టెంపరీ ఫైల్స్ క్రియేట్ కావడానికి ఎంత మెమరీ అవసరం మనకు, ఆర్ఎల్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ద ఫైల్స్ ఎన్ని క్రియేట్ అవుతున్నాయి, 1000 క్రియేట్ అవుతున్నాయా, 1024 క్రియేట్ అవుతున్నాయా, ఎన్ని కావాలి నీకు ఫైల్స్, మ్యాక్సిమం ఫైల్స్. ఇది సో ఇది మ్యాక్స్ స్కోర్ క్లియర్ అండి. అలోక్, నాగేంద్ర క్లియరా మ్యాక్స్ స్కోర్? ఓకే, ఇది మనమే చెప్పండి. మ్యాక్స్ స్కోర్ ఇవన్నీ డిఫాల్ట్ వాళ్ళు సెట్ చేస్తారా లేదా మనం పెట్టుకోవాలి ఇవన్నీ? లేదు, డిఫాల్ట్గా ఉంటాయి, అక్కడ ఉంటాయి, రెడీగా ఉంటాయి. మ్యాక్స్ స్కోర్లో ఇంత వాల్యూ, హాఫ్ మ్యాక్స్ స్కోర్లో ఇంత వాల్యూ ఉంటాయి. జస్ట్ మనం ఏ వాల్యూ మన రిక్వైర్మెంట్ ప్రకారం మనం వాడుకుంటాం అంతే, ఏది కావాలంటే అది రెడీగా ఉంటాయి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మీరు F8 ప్రెస్ చేస్తున్నాను. ఓకే, m_env ఎన్విరాన్మెంట్ ఫైల్ ఒకటి. సో ఇక్కడ చూస్తే ఇవన్నీ ఎవ్రీషే పారామీటర్స్ చూడండి ఇక్కడ. ఓకే, ఏబీ సమ్ పారామీటర్, ఏబీ హోమ్ అంటే నా కామన్ సిస్టమ్ ఎక్కడ ఇన్స్టాల్ అయింది, సిబి అవినీషు, ఇట్లా అన్ని ఏబీ పారామీటర్స్. లైక్ సేమ్ అక్కడ కూడా ఇక్కడ ఏబీ యూజర్ నేమ్ అని ఉంది కదా, అక్కడ కూడా మీకు ఏబీ యూ లిమిట్ అని ఉంటుంది ఒక పారామీటర్. అంటే ఏంటంటే మీకు టోటల్ నెంబర్ ఆఫ్ ద టెంపరీ ఫైల్స్ ఎన్ని వరకు మ్యాక్సిమం క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ వాల్యూ 1024 అని ఉంటుంది. ఇట్లా మీకు ఒక ఫైల్లో ఎన్విరాన్మెంట్ లెవెల్లో సెట్ చేసి పెట్టుంటారు వాళ్ళు. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఈవెన్ లినక్స్ పుట్టీలో కూడా ఎక్కువ చేశారనుకోండి, ఓకే,
మీరు జస్ట్ ఏం చేయనక్కర్లేదు. పుట్టిలోకి వెళ్ళి m_env అని ప్రెస్ చేయండి కమాండ్. పుట్టిలోకి వెళ్ళేసి సింపుల్గా ఈ కమాండ్ ప్రెస్ చేయండి m_env అని చెప్పి అన్నీ కనిపిస్తాయి మీకు. ఏబి యూ లిమిట్, ఓకే, అలాగే మ్యాక్స్ స్కోర్ వాల్యూస్ ఇవన్నీ కనిపిస్తుంటాయి మీకు. లేకపోతే ఈ పుట్టిలోనే ఎకో కొట్టండి, ఎకో $మ్యాక్స్ స్కోర్ అని చెప్పి ఎంత వాల్యూ చూపిస్తుంది. సో మనం రిక్వైర్మెంట్ని బట్టి, ఈ రిక్వైర్మెంట్ అంటే ఏం లేదు, మనకు వచ్చే ఇన్పుట్ ఫైల్ సైజుని బట్టి మనం మ్యాక్స్ స్కోర్ వాల్యూ సెట్ చేస్తాం. మెయిన్ కన్సిడరేషన్ ఏంటంటే ఇన్పుట్ ఫైల్ సైజు. ఒకవేళ మనకు వచ్చే ఫైల్ బిగ్ ఫైల్ అయితే మ్యాక్స్ స్కోర్ వాల్యూని కొంచెం ఎక్కువ తీసుకుంటాం, ఫైల్ సైజ్ తక్కువ అయితే మ్యాక్స్ స్కోర్ వాల్యూ తక్కువ తీసుకుంటాం. అలా అని చెప్పి మరీ తక్కువ సెట్ చేయకూడదు, అని చెప్పి మరీ ఎక్కువ సెట్ చేయకూడదు. ఓకే, మ్యాక్స్ స్కోర్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 MB వరకు అవసరం అనుకున్నావు అనుకోండి. ఈ ఫైల్ని చూసి నువ్వు అజంప్షన్ చేసుకొని ఒక 20 MB వరకు మ్యాక్స్ స్కోర్ అవసరం అనుకున్నావు నువ్వు. సో ఇక్కడ ఏం సెట్ చేస్తున్నావు, మ్యాక్స్ స్కోర్ వాల్యూ 25 సెట్ చేసావు అనుకోండి. ఒకవేళ అది 20 కాకుండా 26 MB వరకు రిక్వైర్మెంట్ వచ్చింది, నువ్వు రన్ చేసేటప్పుడు నీకు తెలిసింది 26 వరకు కావాల్సి వచ్చిందని చెప్పి. కానీ ఇక్కడ నువ్వు ఏం చేసినావు, 25 సెట్ చేసినావు దీంట్లో, అంటే క్వార్టర్ మ్యాక్స్ స్కోర్ తీసుకున్నావు. అప్పుడు ఏమవుతుంది, గ్రాఫ్ ఆటోమేటిక్గా ఎర్రర్ వచ్చేస్తుంది, ఫెయిల్ అవుతుంది. ఓకే, ఆ ఎర్రర్ ఏంటంటే టూ మెనీ ఫైల్స్ ఓపెన్ అని వస్తుంది ఎర్రర్ మీకు. సో మ్యాక్స్ స్కోర్ వాల్యూ అనేది మనం కరెక్ట్గా సెట్ చేయాలి. మినిమం మరీ తక్కువ ఉండకూడదు, మరీ ఎక్కువ ఉండకూడదు, మన రిక్వైర్మెంట్ని బట్టి. సో మ్యాక్సిమం మనం డైరెక్ట్గా మ్యాక్స్ స్కోర్ వాల్యూ డైరెక్ట్గా 100 MB ఇచ్చినా ప్రాబ్లం లేదు, ఓకే, క్వార్టర్ ఇచ్చినా ప్రాబ్లం లేదు, మన రిక్వైర్మెంట్ని బట్టి. కానీ దాన్ని అంత కన్సిడర్ చేసిన అవసరం లేదు, మేమైతే ఎప్పుడు అంత సెట్ చేయలేదు. బై డిఫాల్ట్ ఎంత వాల్యూ ఉందో అంతే సెట్ చేసాము. ఎప్పుడైనా వెరీ ఫ్యూ కేసెస్ కొంచెం గ్రాఫ్ మరీ ఎక్కువగా గ్రాఫ్ ఎగ్జిక్యూషన్ టైం ఎక్కువ అవుతుంది అనుకుంటే అప్పుడు తగ్గించే దానికోసం మ్యాక్స్ స్కోర్ వాల్యూని తగ్గించాము అంతే. దానివల్ల పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు మ్యాక్స్ స్కోర్ వాల్యూ వల్ల. కాకుంటే దాని కాన్సెప్ట్ చెప్తున్నాను, మీకు ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ అడుగుతారు మ్యాక్స్ స్కోర్ వాల్యూని ఎలా సెట్ చేస్తారు, టోటల్ అసలు టెంపరీ ఫైల్స్ అంటే ఏంటి, ఆ టెంపరీ ఫైల్స్ ఎలా క్రియేట్ అవుతాయి. ఈవెన్ నెక్స్ట్ డే ఇంటర్వ్యూలో కూడా అడిగారు టెంపరీ ఫైల్స్ అంటే ఏంటి, ఎలా క్రియేట్ అవుతాయి, అవి ఎప్పుడు క్రియేట్ అవుతాయి అని చెప్పి. మన గ్రాఫ్ ఎగ్జిక్యూషన్ టైంలో మాత్రమే మన అవుట్పుట్ ఎక్కడైతే ఇస్తున్నామో అక్కడ క్రియేట్ అవుతాయి. ఇక్కడ అవుట్పుట్ ఇక్కడ ఏదైతే ఇస్తున్నామో లొకేషన్ అదే నీ టెంపరీ డైరెక్టరీ, దాని మీనింగ్ అంటే ఈ కాంపోనెంట్ రన్ అవ్వడానికి కావాల్సిన టెంపరీ లొకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఇచ్చాను ఇంతకుముందు, ఈ కాంపోనెంట్ ఈ గ్రాఫ్ ఎగ్జిక్యూట్ చేశాను. ఈ గ్రాఫ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఏ కాంపోనెంట్, షార్ట్ కాంపోనెంట్ ఎగ్జిక్యూట్ కావాలి. ఈ షార్ట్ కాంపోనెంట్ ఎగ్జిక్యూట్ కావడానికి నీకు మెమరీ ఎందుకు కావాలి, ఈ రికార్డ్స్ అన్నిటిని ఒక ప్లేస్లో హోల్డ్ పెట్టుకొని షార్ట్ చేసుకోవాలి. సో దానికి సమ్ మెమరీ కావాలి కదా, ఆ మెమరీయే టెంపరీ మెమరీ, దట్ ఈస్ కాల్డ్ మ్యాక్స్ స్కోర్. అది ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ పాత్లో, సి టెస్ట్ అనే పాత్లో. ఈ పాత్లో ఆ టెంపరీ ఫైల్స్ అన్ని క్రియేట్ అయిపోయి ఆటోమేటిక్గా ఈ గ్రాఫ్ ఎగ్జిక్యూషన్ డన్ అయిపోగానే ఈ కాంపోనెంట్ ఆ ఫైల్స్ అన్ని వెళ్ళిపోతాయి, అవే రోల్ బ్యాక్ అయిపోతాయి బ్యాక్. అది కాన్సెప్ట్ మామూలుగా. సో అలా చెప్పాలి మీకు రియల్ టైంలో కూడా. ఇప్పుడు నా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా ఇలా అడిగితే మ్యాక్స్ స్కోర్ ఎలా చెక్ చేస్తాం టెంపరీ ఫైల్స్ గురించి నేను. సో అది మ్యాక్స్ స్కోర్ అండ్ మ్యాక్స్ స్కోర్ అండ్ మ్యాక్స్ మెమరీ గురించి. నెక్స్ట్ డ్రైవింగ్ పోర్ట్ గురించి చెప్పే ముందు, హలో ఎనీ డౌట్? శ్రీనివాస్ గారు, హలో. సో మ్యాక్స్ స్కోర్ మనము ఇచ్చేటప్పుడు ఇన్పుట్ మస్ట్ నాట్ బి సార్టెడ్ అని ఇచ్చుకోవాలి కదా. ఓకే, అవునవును. మ్యాక్స్ స్కోర్ వాల్యూ మనకి ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఇన్ మెమరీ ఉన్నప్పుడు కనిపిస్తుంటుంది. ఇక్కడ చూడండి, దీంట్లో జాయిన్ కాంపోనెంట్లో ఇన్ మెమరీ అనే ఆప్షన్ చేసినప్పుడు మాత్రం కనిపిస్తుంది మనకు. ఇన్పుట్ మస్ట్ బి షార్టెడ్ అంటే మ్యాక్స్ మెమరీ వస్తుంది, మ్యాక్స్ మెమరీ. ఇది కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ పారామీటరే, గ్రాఫ్ ఎగ్జిక్యూషన్కి ఎంత కావాలని చెప్పి. మ్యాక్స్ స్కోర్ పారామీటర్ ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఇక్కడ ఇన్ మెమరీ అనే ఆప్షన్ సెట్ చేసినప్పుడు మ్యాక్స్ స్కోర్ కనిపిస్తుంది. ఓకే, దీనికి ఎంత ఉంది ఇప్పుడు? 6 ఏంటండి దీనికి వాల్యూ ఎంత ఇచ్చారు మ్యాక్స్ స్కోర్? ఇది 60 GB, సారీ 60 MB, 60 GB అంటున్నాను, 60 MB. 1 MB = 1024 bytes. సో 60 MB ఇది మొత్తం కలిపి ఆ వాల్యూ. ఓకే, ఓకే. ఇది ఎనర్జైన్ గ్రాఫ్ జాయిన్ కాంపోనెంట్లో ఉంటాయి ఆ పారామీటర్స్ అన్ని. మీరు ఒకసారి రియల్ టైంలో కూడా మీకు మ్యాక్స్ స్కోర్కి ఎలా సెట్ చేశారో చూడండి ఒకసారి. రియల్ టైంలో గ్రాఫ్ ఓపెన్ చేసి మ్యాక్స్ స్కోర్ పారామీటర్ దగ్గర ఏమన్నా ఇలా ఇచ్చారా వాల్యూ,
ఎలా ఇచ్చారని అంటే ఇప్పుడు ఈ వాల్యూ ఉంది కదా, దీన్ని తీసేస్తారు. ఇలా తీసేసి ఎలా ఇస్తారంటే మీకు ఇలా ఏమైనా ఇచ్చారని చూడండి ఒకసారి మీరు. ఏఐ మ్యాక్స్ స్కోర్ అని చెప్పి ఇచ్చారా మీకు ఏమన్నా, లేకుంటే డైరెక్ట్ అక్కడ ఉన్న వాల్యూని ఇచ్చారా? క్లోజ్ చేశాను ఇప్పుడు, నేను చూస్తానులే. ఒకసారి చూడండి మీరు, ప్రాబ్లం లేదు. సో ఒకవేళ ఇలా సెట్ చేశారు అనుకోండి ఏఐ మ్యాక్స్ స్కోర్ అని చెప్పి, అప్పుడు మీకు ఆ వాల్యూ ఎంతో తెలియదు. తెలియనప్పుడు ఏం చేయాలంటే ఎంఎన్ స్కోర్ ఈఎన్వి అని కొట్టండి. దాంట్లో F8 ఎంటర్ చేసి జీడీలో ఓకే, ఆర్ఎల్స్ పుట్టిలోకి వెళ్ళేసి డైరెక్ట్గా ఎంఎన్ స్కోర్ ఈఎన్వి ఎంటర్ చేయండి. ఆటోమేటిక్ మీకు మొత్తం ఎక్కువ ఇవ్వాలి కదా. ఎక్కువ అవసరం లేదు. ఎంఎన్ స్కోర్ ఈఎన్వి ఇవన్నీ ఎం కమాండ్స్ అంటే కోపన్ సిస్టమ్ కమాండ్స్ ఇవన్నీ. ఓకే ఓకే. ఎయిర్ కమాండ్స్ అంటే ఈఎంఈ కమాండ్స్, ఎం కమాండ్స్ అంటే కోపన్ సిస్టమ్ కమాండ్స్. 1 సెకండ్, నిన్న నేను పీడిఎల్ కాన్సెప్ట్ పీసెట్ కదా, 1 సెకండ్ మీకు అది చూపిస్తాను చూడండి. డైరెక్ట్గా ఎంఎన్ స్కోర్ ఈఎన్వి వెనక చూపిస్తాను. ఓకే ఫైన్. పీసెట్లో లేదా? హలో చెప్పండి. 1 సెకండ్. ఓకే 1 సెకండ్. ఇది కాదు, ఇది ఆటోసిస్ జాబు. ఇది పీసెట్ ఫోల్డర్. గుడ్ మార్నింగ్. ఈ వాల్యూస్ క్రాస్ అయిపోతే ఏమవుద్దండి లిమిట్ దాటితే? లిమిట్ దాటితే అది గ్రాఫ్ ఫెయిల్ అవుతుందండి. మీకు ఖచ్చితంగా గ్రాఫ్ ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే ఓకే. అదే ఆ ఎర్రర్ వచ్చేసి ఇలా వస్తుంది మీకు. ఐ మీన్ ఏమంటారు, అది టూ మెనీ ఫైల్స్ ఓపెన్ అని చెప్పి ఒక ఎర్రర్ త్రో చేస్తుంది మీకు. ఓకే. సో ఆ లిమిట్ మనం ఎంతైనా పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు నేను 10 GB 30 GB పెట్టుకున్నా పర్లేదా? లేదు, అదే ఏబియూ లిమిట్కి 1024 ఉంటుంది, మ్యాక్స్ స్కోర్కి 100 MB ఉంటుంది. ఆ లిమిట్ 1024 అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ టెంపరీ ఫైల్స్ ఎన్ని క్రియేట్ చేయాలి మ్యాక్సిమం అని చెప్పి. ఇంతకుముందు మనం అదే అవును. సో మాక్సిమం అంతకన్నా ఎక్కువ చేయలేమండి కావాలంటే. పెట్టుకోవచ్చు. అది కంపెనీ వాళ్ళు అడ్మిన్ టీం వాళ్ళు సెట్ చేస్తారు అనమాట. అంటే వాళ్ళు బిజినెస్ వాళ్ళు డిస్కస్ చేసుకొని ఏబియూ లిమిట్ అనే వాళ్ళు 1024 పెట్టుకుందాం మనం అని కానీ చెప్పి. దానికి ట్రేడ్ ఆఫ్ ఏంటండి? ఇప్పుడు నేను 1024 2000 పెట్టుకుంటాను, దాని ట్రేడ్ ఆఫ్ ఏంటండి? దానివల్ల ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా నాకు పెర్ఫార్మెన్స్? అట్లేం లేదు, కాకుంటే అంతకంటే ఎక్కువ తీసుకోకూడదని. మన గ్రాఫ్ అనేది అంతకంటే ఎక్కువ తీసుకోకూడదని చెప్పి అలా వచ్చినప్పుడు గ్రాఫ్ ఫెయిల్ చేయాలన్నమాట. దానికి అంటే మీరేం చేస్తున్నారంటే మీరు టెంపరీ మెమరీని ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా. దాని మీనింగ్ ఇప్పుడు 2000 పెట్టుకున్నారు అనుకోండి, ఏమవుతుంది, మీరు టెంపరీ మెమరీని ఎక్కువ యూజ్ చేస్తున్నట్టు. సో వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంటి, టెంపరీ మెమరీ అనేది ఎక్కువ యూజ్ చేయకూడదు, అప్ టు 1024 వరకే క్రియేట్ చేయండి, ఎక్కువ క్రియేట్ చేయకూడదు అని వాళ్ళ రిక్వైర్మెంట్ అనమాట. దానివల్ల ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా ఏంటండి? ఎఫెక్ట్ ఏముండదు. కొన్నిసార్లు మన సర్వర్స్ డౌన్ అవుతాయి. బ్యాక్ ఎండ్లో టెంపరీ ఫైల్స్ ఎక్కువ క్రియేట్ అవుతుంటాయి ఆటోమేటిక్గా తెలియకుండా. సమ్ వర్క్ మీరు మిడిల్ ఆఫ్ ద ఓనర్లో సర్వర్స్ రన్ అవుతున్నాయి, అప్పుడు మన సర్వర్స్కి ఎఫెక్ట్ అవుతాయి. సో అది ప్రాబ్లం మామూలుగా. ఓకే. సో ఇది 1024 అనేది ఫర్ ఈచ్ జాబ్ 1025. అవును కరెక్ట్. సో నేను ప్యారలల్ గా 10 గ్రాఫ్స్ రన్ చేస్తున్నప్పుడు 10x1024 ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అవును కరెక్ట్. ఒక ఈచ్ జాబ్ కి. ఓకే. ఇప్పుడు చూడండి, ఇది పుట్టిలో నేను ఇక్కడ ఎంటర్ చేశాను. ఇక్కడ చూడండి, సింపుల్గా M_EN కొట్టాను. పుట్టిలో గ్రెప్ ఏబీ హోమ్ అని కొట్టాను. అంటే ఏబీ హోమ్ని నేను చెక్ చేస్తున్నా, ఏబీ హోమ్ వాల్యూ ఏంటని చెప్పి.
సో ఏబీ హోమ్ వాల్యూ అంటే ఇది ఇక్కడ మీకు వచ్చింది కదా, ఓపీటీ సంథింగ్ నా ప్రాజెక్ట్ నేమ్ ఇది. సో ఏబీ ఏ రూట్ అంటే నీ ఈమెయిల్ లొకేషన్. సో చూడండి, మీరు m_en కొట్టంగానే ఏబీ హోమ్ సంబంధించిన పారామీటర్స్ మాత్రమే నేను గ్రెప్ చేశాను మామూలుగా అయితే. అలా కాకుండా m_en కొట్టాను అనుకోండి మీరు పుట్టిలో, మొత్తం వచ్చేస్తాయి. నేను ఇక్కడ సెట్ చేసింది ఏంటి, m_en కొట్టాను, తర్వాత గ్రెప్ ఏబీ హోమ్ అన్నాను, అంటే ఏబీ హోమ్ సంబంధించి మాత్రమే కావాలండి నాకు. కానీ అలా కాదు, కానీ m_enలో చాలా ఉంటాయి వాల్యూస్. ఓకే, ఇక్కడ మీరు చూస్తే ఏబీ యూలిమెంట్ అనే పారామీటర్ ఇక్కడ కనిపించలేదు, మొత్తం చాలా పారామీటర్స్ ఉంటాయి వీటిలో ఒక 10 పారామీటర్స్ మాత్రం ఇక్కడ నాకు కనిపిస్తున్నాయి. మామూలుగా అయితే రియల్ టైంలో చాలా పారామీటర్స్ ఉంటాయి, ఎందుకంటే నేను గ్రెప్ చేసి ఇక్కడ m_env గ్రెప్ ఏబీ ఎయిర్ని కొట్టాను కదా. సో ఏబీ ఎయిర్ సంబంధించిన మాత్రం వచ్చింది ఇక్కడ మొత్తం లిస్ట్. చూడండి ఇక్కడ AB_eirతో స్టార్ట్ అయ్యేది మాత్రమే. సో నువ్వు కానీ గ్రెప్ చేయలేదు అనుకోండి, మొత్తం వచ్చేస్తాయి లిస్ట్ అంతా. సో మీరు పుట్టి ఓపెన్ చేసి జస్ట్ సింపుల్గా m_envని ఎంటర్ చేయండి, ఆటోమేటిక్గా మీకు పారామీటర్స్ మొత్తం లిస్ట్ అంతా కనిపిస్తుంది. ఇవన్నీ వీటన్నిటిని ఏంటంటే ఈ పారామీటర్స్ అన్నిటిని ఎన్విరాన్మెంట్ లెవెల్లో వాళ్ళు సెట్ చేసి పెట్టుంటారు ముందుగానే, ఈ వాల్యూకి ఈ వాల్యూ అన్నట్టుగా. ఈ స్టార్టింగ్ హోస్ట్ ప్రొఫైల్ సెటప్ అంతా వాళ్ళు చెప్పారు మీకు, స్క్రీన్ షాట్లు ఇచ్చారు ఇవన్నీ మీకు చెప్పలేదు నేను మామూలుగా. హోస్ట్ ప్రొఫైల్ సెటప్ ఇవన్నీ స్టార్టింగ్ కామన్. ఓకే ఓకే ఫైన్, ఇచ్చారండి మాకు, ఇచ్చారు స్టార్టింగ్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఇది ఐ మీన్ మ్యాక్స్ కోర్ మెమరీ, మ్యాక్స్ కోర్ ఒకటి, మ్యాక్స్ మెమరీ ఒకటి. తర్వాత డ్రైవింగ్ పోర్ట్ ఉంది కదా, ఈ డ్రైవింగ్ పోర్ట్ గురించి డిస్కస్ చేసే ముందు మెయింటైన్ ఆర్డర్ చెప్తాను. ఇది చెప్పిన తర్వాత లాస్ట్ డ్రైవింగ్ పోర్ట్ అంతే. మెయింటైన్ ఆర్డర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను చూశారు ఇన్పుట్ మస్ట్ బి షార్టెడ్ ఇక్కడ పెట్టాను నేను. ఓకే, ఇన్పుట్ మస్ట్ బి షార్టెడ్ ఎంటర్ చేయండి. ఇన్పుట్ మస్ట్ బి షార్టెడ్ ఎంటర్ చేసినప్పుడు మీకు కనిపించేది ఒకటే పారామీటర్, అది మ్యాక్స్ మెమరీ పారామీటర్. మెయింటైన్ ఆర్డర్ లేదు, మ్యాక్స్ కోర్ లేదు, డ్రైవింగ్ పోర్ట్ లేదు, ఈ మూడు కనిపించవు మీకు. ఓకే, ఎక్సెప్ట్ ఈ మ్యాక్స్ మెమరీ తప్ప, ఇది ఒకటే నీకు కనిపించేది. ఎప్పుడు ఇన్పుట్ మస్ట్ బి షార్టెడ్ అన్నప్పుడు, ఇన్ మెమరీ పెట్టినప్పుడు ఈ మూడు పారామీటర్స్ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఓకే, సో దీని మీనింగ్ ఏంటి, ఇన్పుట్ మస్ట్ బి షార్ట్ అని పెట్టినప్పుడు ఇన్పుట్ నుంచి డేటా కంపల్సరీగా షార్ట్ ఆర్డర్లో ఉండాలి, ఒకవేళ లేకపోతే షార్ట్ కాంపోనెంట్ పెట్టుకొని చేసుకోవాలి, ఇది కదా మీనింగు. అలా కాకుండా నాకు ఇన్ మెమరీ ఆప్షన్ పెట్టినప్పుడు కూడా నాకు షార్ట్ ఆర్డర్లోనే రావాలి. ఓకే, షార్ట్ ఆర్డర్లోనే డేటాను ఎక్స్పెక్ట్ చేయాలి. ఓకే, అలాంటప్పుడు మనకు ఉండే పారామీటర్ ఇక్కడ మెయింటైన్ ఆర్డర్ అని ఒక పారామీటర్ వస్తుంది ఎక్స్ట్రాగా. ఇది ఆల్వేస్ ఫాల్స్ ఉంటుంది, అంటే ఆర్డర్ ఏం మెయింటైన్ చేయట్లేదు లేదని చెప్పి. బై ఇన్ కేస్ నువ్వు ట్రూ పెట్టావు అనుకోండి, అది ఖచ్చితంగా ఆర్డర్ని మెయింటైన్ చేయాలి. ఆర్డర్ అంటే షార్ట్ ఆర్డర్లో రావాలి, అది ట్రూ పెడితే. అంటే ఇన్ మెమరీ ఆప్షన్ పెట్టి కూడా ఇన్పుట్ ఖచ్చితంగా ఇన్పుట్ నుంచి వచ్చేది షార్ట్ ఆర్డర్లో రావాలి అని చెక్ చేయడం కోసం ఉపయోగించే పారామీటర్ మెయింటైన్ ఆర్డర్ ట్రూ. కానీ మనం ఎప్పుడు అవసరం లేదు కదా, ఇన్ మెమరీ ఆప్షన్ అంటే ఏంది, షార్ట్ ఆర్డర్లో రాకపోయినా షార్ట్ ఆర్డర్లో వచ్చినా యాక్సెప్ట్ చేయాలి అంతే, ఆర్డర్లో రాకపోయినా గ్రాఫ్ ఎగ్జిక్యూట్ కావాలి, అదేం చెక్ చేయకూడదు. కానీ ఖచ్చితంగా చెక్ చేయాలి అనుకుంటే ఇక్కడ ట్రూ పెట్టాలి, మెయింటైన్ ఆర్డర్ ట్రూ. బై డిఫాల్ట్ ఇది ఫాల్స్ ఉంటుంది, మనం ఏం దీని ఏం మార్చము. ట్రూ మార్చారంటే ఖచ్చితంగా పెర్ఫార్మెన్స్ అనేది డిగ్రేడ్ అయిపోద్ది భయంకరంగా. సో దాన్ని ఎప్పుడు మేము టచ్ చేయము, అలా ఉంచేస్తాం. కానీ అభినేష్ వాడు కొన్ని పారామీటర్స్ని అలా ఇచ్చాడు మనకు, కానీ అవన్నీ తర్వాత ఎప్పుడు మనం యూజ్ చేయలేదు, జస్ట్ పారామీటర్స్ అలా ఉన్నాయి మనకు అంతే. సో అది మెయింటైన్ ఆర్డర్ అంటే. ఓకే, సో అది ఇన్పుట్ మస్ట్ బి సార్టెడ్ అని అనకపోయినా ఇది మెయింటైన్ ఆర్డర్ అంటే అది ఆర్డర్లో మెయింటైన్ చేస్తుంది. ఆర్డర్లో మెయింటైన్ చేయదు, ఎక్స్పెక్ట్ చేస్తుంది, షార్టెడ్ డేటాని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇన్పుట్ నుంచి వచ్చేటప్పుడు ఇన్పుట్ నుంచి డేటా షార్ట్ ఆర్డర్లో ఉందో లేదో చెక్ చేస్తుంది ట్రూ అని పెడితే. ఈవెన్ నువ్వు ఇన్ మెమరీ షార్ట్ అని పెట్టినప్పుడు, ఇన్ మెమరీ పెట్టినా కానీ ఇక్కడ ఎందుకు అది ఇచ్చేబోదు మన ఇన్పుట్ మస్ట్ బి సార్టెడ్ ఇస్తే అయిపోతుంది దానివల్ల ఉపయోగం ఏంటి? అవునవును, యాక్చువల్ అదే కాన్సెప్ట్, దానివల్ల ఉపయోగం లేదు. సో జస్ట్ ఆ పారామీటర్ ఉంటుంది అలా ఇచ్చారు వాళ్ళు, దాన్ని అసలు ఎప్పుడు యూజ్ చేయలేదు మేము. బై డిఫాల్ట్ ఫాల్స్ ఉంటుంది అది. ఈవెన్ చాలా పారామీటర్స్ ఉన్నాయి మనకు, ఇప్పుడు జాయిన్లో చాలా పారామీటర్స్ ఉన్నాయి మామూలుగా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు చూస్తే డెడప్ 0 ఉంది, డెడప్ 1 ఉంది, సెలెక్ట్ 0 ఉంది, సెలెక్ట్ 1 ఉంది, వర్డ్కి 0 ఉంది, వర్డ్కి 1 ఉంది. ఇవన్నీ చాలా పారామీటర్స్ ఉన్నాయి, వాటిలో కొన్ని పారామీటర్స్ మాత్రం మనం వాడతాం, అన్నీ వాడం కదా. కౌంట్ వాడతాం కన్ఫామ్గా, ఇది వాడతాం, షార్ట్ ఇన్పుట్ ఏదో ఒకటి ఇస్తాము, కీ వాడతాం, ట్రాన్స్ఫార్మ్ వాడతాం, జాయిన్ టైప్ అంతే. ఇంకా మిగతా పారామీటర్స్ అన్నీ బై డిఫాల్ట్ నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకుంటే లేదు. కాకుంటే ఆప్షన్స్ ఉన్నాయి మనకు జాయిన్ కాంపోనెంట్లో, వాడుకోవచ్చు ఆ ఆప్షన్స్ అన్ని. ఓకే,
ఆ, ఇంకొక పారామీటర్ చెప్పాను కదా, ఇన్ మెమరీ ఆప్షన్ పెట్టినప్పుడు లాస్ట్ పారామీటర్ డ్రైయింగ్ పోర్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. డ్రైయింగ్ పోర్ట్ అంటే ఏంటంటే బై డిఫాల్ట్ జీరో ఉంది ఇక్కడ. బై డిఫాల్ట్ జీరో ఉంటుంది ఆల్వేస్. అంటే ఏంటంటే ఇక్కడ నుంచి రెండు వస్తున్నాయి మీకు. ఓకే, సో ఇంకొక కాన్సెప్ట్ చెప్తాను మీకు. ఎందుకు మ్యాక్స్ స్కోర్ వాల్యూ దాటిన తర్వాత గ్రాఫ్ పెర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అయిపోతుంది, గ్రాఫ్ ఎర్ర వస్తుందని చెప్పాను కదా మీకు. గ్రాఫ్ పెర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా భయంకరంగా డిగ్రేడ్ అయిపోద్ది. నువ్వు మ్యాక్స్ స్కోర్ వాల్యూ 100 MB ఇచ్చావు, కానీ నీకు వచ్చే ఫైల్ సైజు చాలా పెద్దగా ఉంది, ఈ 100 MB సరిపోవట్లేదు. ఓకే, టెంపరీ ఫైల్స్ ఇంకా ఎక్కువ క్రియేట్ చేయాలి. ఏబియు లిమిట్లో ఆల్రెడీ 1024 ఫైల్స్ ఉన్నాయి. 1024 వరకు నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ రియల్ టైంలో ఈ ఏబియు లిమిట్ అనే పారామీటర్ లేదనుకోండి, ఇన్ కేసు ఆ పారామీటరే లేదు, కాకపోతే మీ మ్యాక్స్ స్కోర్ అనే వాల్యూ నువ్వు డైరెక్ట్గా 100 MB ఇచ్చేసావు మ్యాక్స్ స్కోర్కి, ఈ పారామీటర్ సెట్ చేయలేదు ఎన్విరాన్మెంట్ లెవెల్లో. సో అప్పుడు టోటల్ ఫైల్ సైజుని ఇవన్నీ ఈ పారామీటర్ని సెట్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది నీ కాంపోనెంట్ మ్యాక్స్ స్కోర్లో ఎంత పెట్టినో చూస్తుంది. మ్యాక్స్ స్కోర్లో డైరెక్ట్గా నువ్వు 100 MBని ఇచ్చేసావు. ఓకే, అప్పుడు 100 MB వరకు నీకు టెంపరీ ఫైల్స్ క్రియేట్ అయిపోతూ ఉంటాయి. ఓకే, నీకు ఇన్పుట్ ఫైల్ సైజ్ని బట్టి ఈ 100 MBలో ఎన్ని ఫైల్స్ అయితే పడతాయో అన్ని ఫైల్స్ క్రియేట్ అయిపోతాయి టెంపరీ ఫైల్స్. వన్స్ ఇది నిండిపోయింది అనుకోండి, ఈ మ్యాక్స్ స్కోర్ వాల్యూ దాటి క్రాస్ అయిపోయింది అనుకోండి మార్కు, ఆటోమేటిక్గా ఏందనుకోండి ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయంటే డిస్క్ మెమరీలోకి వెళ్ళిపోతాయి. అంటే సెకండరీ మెమరీ అది డిస్క్ మెమరీ అంటే. డిస్క్ మెమరీ అంటే తెలుసుగా, ఇప్పుడు మన సీడీ ఉందనుకోండి, ఒక్కసారి ఆ మెమరీలోకి వెళ్తే ఏంటి దాని మీనింగ్, డిస్క్లో అది ఫిల్ అయినట్టే, అవి ఏం డిలీట్ కావు. టెంపరీ మెమరీ అంటే ఏంటి, దాంట్లో త్రో చేస్తాం మళ్ళీ క్లీన్ చేస్తాం, అది జస్ట్ టెంపరీ పర్పస్ కోసం. డిస్క్ అంటే ఏంది, పర్మనెంట్. సో అలా డిస్క్ మెమరీలోకి వెళ్ళిందంటే దాని మీనింగ్ ఏంటంటే ఆటోమేటిక్గా భయంకరంగా డిగ్రేడ్ అవుతుంది పెర్ఫార్మెన్స్. సో అందుకని ఈ కాన్సెప్ట్ వచ్చింది, ఏబీ యూనిట్ అనే కాన్సెప్ట్ యాక్చువల్గా. సో సేమ్ కాన్సెప్ట్ ఏంటంటే, సో లార్జ్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ వచ్చినప్పుడు నీ మ్యాక్స్ స్కోర్ వాల్యూని దాటిపోతుంది అనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే నీ డ్రైవింగ్ పోర్ట్ మెమరీకి ఇవ్వాలి. డ్రైవింగ్ మెమరీ అంటుంది దీన్ని. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏంటంటే దీంట్లోంచి 10 GB ఫైల్ వస్తుంది, దీంట్లోంచి 1 GB ఫైల్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఈ బిగ్ ఫైల్ని డ్రైవింగ్ పోర్ట్కి అసైన్ చేయాలి. ఏ పోర్ట్ ఇది, జీరో పోర్ట్. సో ఇక్కడ జీరో ఇచ్చా. ఏ పోర్ట్ నుంచి అయితే పెద్ద ఫైల్ వస్తుందో అక్కడ ఆ వాల్యూ ఇవ్వాలి డ్రైవింగ్ పోర్ట్కి. స్మాల్ ఫైల్ ఇది మ్యాక్స్ స్కోర్లో తీసుకుంటుంది. ఇవన్నీ నాన్ డ్రైవింగ్ పోర్ట్స్, ఇవన్నీ ఎన్ని ఉన్నాయి ఇంకా నాన్ డ్రైవింగ్ పోర్ట్స్. ఇది డ్రైవింగ్ పోర్ట్ మెమరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బిగ్ ఫైల్ అనుకోండి, ఏ పోర్ట్ నుంచి వస్తుంది, ఫస్ట్ పోర్ట్ నుంచి వస్తుంది. సో ఇక్కడ 1 ఇవ్వాలి అంతే. సో అప్పుడు ఇది నాన్ డ్రైవింగ్ అయిపోతుంది. ఈ నాన్ డ్రైవింగ్ పోర్ట్ ఫైల్స్ అన్ని ఎక్కడికి వెళ్ళిపోతాయి, మ్యాక్స్ మెమరీలోకి వెళ్ళిపోతుంటాయి, ఎందుకంటే అవి చిన్న ఫైల్స్ కాబట్టి. సో మ్యాక్స్ స్కోర్ వాల్యూ ఎప్పుడు దాటేదానికి ఛాన్స్ ఉండదు. ఎప్పుడైతే పెద్ద ఫైల్స్ వస్తున్నాయి, 5 GB ఫైల్స్, 10 GB ఫైల్స్, బిగ్ ఫైల్స్ వస్తున్నాయి, అలాంటప్పుడు నీ మ్యాక్స్ స్కోర్ వాల్యూ ఇచ్చిన దానికంటే క్రాస్ అవ్వచ్చు అని మీరు అనుకుంటే ఆటోమేటిక్గా మనం దాన్ని డ్రైవింగ్ పోర్ట్కి అసైన్ చేస్తాం. డ్రైవింగ్ పోర్ట్ ఏం చేస్తుందంటే ఎంత పెద్ద బిగ్ ఫైల్ వచ్చినా కానీ మీ టెంపరీ మెమరీ లాగా వర్క్ చేస్తుంది ఈ డ్రైవింగ్ పారామీటర్. అలా సెట్ చేశారు దీన్ని డ్రైవింగ్ పోర్ట్ అనే పారామీటర్. ఓకే, సో దీని కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కడ డ్రైవింగ్ పోర్ట్ ఇచ్చినప్పుడు ఎక్కడ స్టోర్ అవుతాయండి ఆ ఫైల్స్, టెంపోల్ ఫైల్స్? డ్రైవింగ్ పోర్ట్ ఇచ్చినప్పుడు హలో డ్రైవింగ్ పోర్ట్ ఇచ్చినప్పుడు ఎక్కడ స్టోర్ అవుతాయండి మరి టెంప్ ఫైల్స్ అన్ని? ఓకే చూపిస్తాను. డ్రైవింగ్ పోర్ట్ ఇచ్చినప్పుడు అవి కూడా స్టోర్ చేసుకుంటాయి, టెంపరీ మెమరీలో అవి కూడా స్టోర్ చేసుకుంటాయి. అంటే అది మ్యాక్స్ స్కోర్ కిందకి రాదు. ఈ మ్యాక్స్ స్కోర్లో ఇచ్చిన వాల్యూ ఏదైతే ఈ టెంపరీ మెమరీ ఉంది కదా దాని కిందకి రాదు, అది ఒక సపరేట్ మెమరీ లాగా తీసుకుంటుంది మనం ఇచ్చిన పాత్రలోనే. సేమ్ మనం ఇచ్చిన పాత్రలోనే. సో అది అన్లిమిటెడ్ ఉంటుందండి అది? అది అన్లిమిటెడ్ అనమాట, అది ఒక సపరేట్ మెమరీ లాగా. అంటే ఇవన్నీ ఆ కాన్సెప్ట్ని అజంప్షన్ చేసుకోవడమే, మనం ఏం చూడడం లైవ్లో. కానీ టెంపరీ ఫైల్స్ మొత్తం క్రియేట్ అవుతుంటాయి, అవి అప్పుడు ఆటోమేటిక్గా మీకు డిలీట్ అయిపోతుంటాయి అనమాట విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైంలో, మొత్తం గ్రాఫిక్ చూసిన టైంలోనే. సో అది అన్లిమిటెడ్ మెమరీ లాగా అనమాట. సో అందుకని బిగ్ ఫైల్స్ని డ్రైవింగ్ మెమరీకి ఇవ్వాలన్నట్టుగా సెట్ చేశాడు వీడు అభినీష్ జాయిన్ కాంపోనెంట్ని. షార్ట్ కాంపోనెంట్ ఉండదండి మరి ఆప్షన్? లేదండి, ఓన్లీ జాయిన్ కాంపోనెంట్ మాత్రమే, షార్ట్ కాంపోనెంట్ లేదు. షార్ట్లో రోల్అప్లో జాయిన్ స్కాన్లో ఈ మ్యాక్స్ స్కోర్ అనే పారామీటర్ ఉంది, కానీ డ్రైవింగ్ కాన్స్టెంట్ లేదు మనకు. ఓకే, ఇక్కడ జాయిన్ కాంపోనెంట్ గురించి ఎంటర్ చేశాను. జాయిన్లో పారామీటర్స్ లిస్ట్, పారామీటర్స్ ఆఫ్ ద జాయిన్, దీంట్లో మనం డ్రైవింగ్ పోర్ట్ గురించి కదా,
దీని డ్రైవింగ్ పోర్ట్స్లో వద్దాం ఒకసారి చూడండి. డ్రైవింగ్ ఓకే, అవైలబుల్ ఓన్లీ వెన్ ద షార్ట్ ఇన్పుట్ పారామీటర్ ఈ సెట్ టు ఇన్ మెమరీ. ఇన్ మెమరీ అని సెట్ చేసినప్పుడు మాత్రం ఈ పారామీటర్ మీకు అవైలబిలిటీలో ఉంటుందని చెప్పాడు. ఓకే, ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ద లార్జెస్ట్ ఇన్పుట్ టు బి జాయిన్ ఈజ్ ఇన్పుట్ వన్ పోర్ట్. ఓకే, లార్జెస్ట్ ఇన్పుట్ అనేది ఇన్పుట్ వన్ పోర్ట్ నుంచి వస్తుంటే స్పెసిఫై ద పోర్ట్ నెంబర్ 1 యాజ్ ద వాల్యూ ఆఫ్ ద డ్రైవింగ్ పారామీటర్. ద కాంపోనెంట్ రీచ్ ద ఆల్ ద అదర్ ఇన్పుట్స్ టు ద జాయిన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్0 ఇంటూ ద మెమరీ. మెమరీ అంటే మ్యాక్స్ కోర్. ఇవన్నీ నాన్ డ్రైవింగ్ పోర్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఫైల్స్ వస్తున్నాయండి. 3 ఫైల్లో ఇన్పుట్ 1 నుంచి వచ్చేది పెద్ద ఫైలు, ఇన్పుట్ 0 నుంచి స్మాల్ ఫైల్ వస్తుంది, ఇన్పుట్ 2 నుంచి కూడా స్మాల్ ఫైల్ వస్తుంది. సో ఆ బిగ్ ఫైల్నే డ్రైవింగ్ పోర్ట్కి పంపిస్తారు. సో దాన్ని డ్రైవింగ్ పోర్ట్ అంటారు. ఏది ఇన్1 అనేది డ్రైవింగ్ పోర్ట్, ఈ ఇన్0 ఇన్2 అనేది నాన్ డ్రైవింగ్ పోర్ట్స్. ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయంటే మ్యాక్స్ కోర్ మెమరీలోకి వెళ్ళిపోతాయి. డిఫాల్ట్ ఈ 0 అన్నాడు అంటే బై డిఫాల్ట్ వచ్చేసి నా డ్రైవింగ్ పోర్ట్ వాల్యూ వచ్చేసి 0 ఉంటుంది బై డిఫాల్ట్. ఇక్కడ నువ్వు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఏ ఫైల్లో నుంచి బిగ్ డేటా వస్తుంది, ఎక్కువ డేటా వస్తుందో, లార్జెస్ట్ ఇన్పుట్స్ వస్తుందో దాన్ని డ్రైవింగ్ పోర్ట్గా కన్వర్ట్ చేస్తాం. ఓకే, చేస్తే అది అంటే ఏం చేస్తుంది? వేరే దగ్గర స్టోర్ చేస్తుందా ఏంటి? ఏం చేయదు యాక్చువల్గా అలా. అది డ్రైవింగ్ పోర్ట్ సెట్ చేసినప్పుడు ఏంటంటే, ఇప్పుడు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు, అప్పుడు ఒక ఐడియా వస్తుంది. నా దగ్గర ఇన్పుట్ నుంచి 3 ఫైల్స్ వస్తున్నాయి. ఫైల్ 1 ఓకే, ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 ఓకే. సో ఇక్కడ నుంచి నాకు ఒక 5 GB ఫైల్ వస్తుంది, ఇక్కడ నుంచి ఒక 1 GB ఫైల్ వస్తుంది, ఇక్కడ నుంచి ఒక 10 GB ఫైల్ వస్తుంది. ఓకే, సో నువ్వు మ్యాక్స్ కోర్ వాల్యూలో 100 MB అని పెట్టున్నావు మ్యాక్స్ కోర్లో ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. అప్పుడు ఈ మ్యాక్స్ కోర్ అని పెట్టిన డ్రైవింగ్ పోర్ట్లో 0 అని పెట్టేసినావు. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ పోర్ట్ ఆల్వేస్ 0 అని ఉంటుంది, బై డిఫాల్ట్ వాల్యూ 0 పోర్ట్. ఓకే, 0 పోర్ట్ అంటే పోస్ట్ పోర్ట్లో అనేది దాని మీనింగ్. సో ఆల్వేస్ టు నీ బిగ్ ఫైల్ అనేది 0 పోర్ట్ కన్వర్ట్ చేయాలి. ఆ కాన్సెప్ట్ పక్కన పెట్టండి. ఫస్ట్ ఇవి అనుకోండి, ఇలా 3 ఫైల్స్ వస్తున్నాయి నాకు. ఓకే, ఫస్ట్ ఈ ఫైల్ చెక్ చేయండి. 5 GB డేటా నాకు ఇన్పుట్ నుంచి వస్తుంది, నేను థింక్ చేయాలి. సో మ్యాక్సిమం టెంపరీ ఫైల్స్ ఎన్ని క్రియేట్ అవ్వచ్చు మనమే ఊహించుకోవాలన్నమాట. ఒకవేళ టెంపరీ ఫైల్స్ ఒక 500 వరకు క్రియేట్ అవుతున్నాయి. సో 500 వరకు క్రియేట్ అవుతున్నాయి కదా, దీనికి ఎంత మెమరీ అవసరం అవుద్ది? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80 MB వరకు అవసరం అనుకోండి, మనమే ఊహించుకోవాలన్నమాట. 80 MB వరకు అవసరం. ఓకే, అలాంటప్పుడు మనం దీన్ని డైరెక్ట్గా మ్యాక్స్ కోర్ పంపించచ్చు, అంటే మెమరీలో పెట్టేయచ్చు. డైరెక్ట్గా మెమరీలో టెంపరీ మెమరీలోనే స్టోర్ చేయొచ్చు, ఈ ఫైల్ని పంపించచ్చు మ్యాక్స్ కోర్ కింద. సో నో ఇష్యూస్. నెక్స్ట్ 1 GB ఫైల్ వస్తుంది. సో ఈ 100 MB ఈజీగా సెట్ అవుద్ది 1 GB ఫైల్కి. తర్వాత 10 GB వస్తుంది. సో 10 GB అంటే ఒకవేళ మ్యాక్స్ కోర్లో మనం 100 MB ఇచ్చున్నాం కదా, ఈ టెంపరీ ఫైల్స్ ఒకవేళ ఇది చాలా ఎక్కువ జనరేట్ చేస్తుంది అనుకో, 200 దాకా జనరేట్ చేస్తుంది, 2000 వరకు. ఒకవేళ ఈ 100 GB వరకు సెట్ కాకపోవచ్చు, 100 MB సెట్ కాకపోవచ్చు మనం ఇచ్చిన మ్యాక్స్ కోర్లో. అలాంటప్పుడు సెట్ కాకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా టెంపరీ ఫైల్స్ ఎన్ని దీంట్లో ఫిట్ అవ్వట్లేదు. ఫిట్ అవ్వకుంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇవన్నీ డిస్క్ మెమరీలోకి వెళ్ళిపోతాయి, దీంట్లో స్పెల్ అయిపోతాయి. ఈ 100 MB క్రాస్ అయిపోగానే డిస్క్ మెమరీలోకి వెళ్ళిపోతాయి. అదొక మెమరీ ఉంటుంది, సెకండరీ మెమరీ లాగా, దాంట్లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఆటోమేటిక్గా ఏముంటుంది, గ్రాఫ్ 2 నిమిషాలు ఎగ్జిక్యూట్ కావాల్సింది కాస్త 10 minutes పడుతుంది గ్రాఫ్ ఎగ్జిక్యూట్ కావడానికి. సమ్ టైమ్స్ హాఫ్ అన్ అవర్ కూడా పడవచ్చు అలాంటి సిచ్యువేషన్లో. సో ఈ ఇష్యూని మనం ఓవర్కమ్ చేయడం కోసమే ఏదైతే లార్జెస్ట్ ఇన్పుట్ ఉంటుందో, ఈ 10 GB అనే లార్జెస్ట్ ఇన్పుట్ ఉంటుందో దాన్ని తీసుకెళ్ళి నేను డ్రైవింగ్ పోర్ట్కి సెట్ చేస్తాను. డ్రైవింగ్ పోర్ట్ సెట్ చేసి అనుకోండి, అవి ఎన్ని టెంపరీ ఫైల్స్ క్రియేట్ చేసినా ఏం ప్రాబ్లం లేదు, అదేం ఎగ్జిక్యూషన్ టైం తీసుకోదు. ఇంకా ఎన్నైనా క్రియేట్ చేయని తీసుకుంటుంది, డిలీట్ చేస్తుంటుంది, తీసుకుంటుంది, డిలీట్ చేసుకుంటుంది. దానివల్ల ఇక్కడ లిమిట్ ఉంది కదా నీకు. మ్యాక్స్ కోర్ అంటే ఏంది, సమ్ లిమిట్ ఇచ్చినావు 100 MBని, ఇక్కడ అన్లిమిటెడ్. డ్రైవింగ్ అంటే అన్లిమిటెడ్. సో అలాంటప్పుడు నీకు పెర్ఫార్మెన్స్ డిగ్రేడ్ కాదు, అసలు ఇటువంటి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది అప్పుడు. సో నీకు ఏ ఫైల్ నుంచి వస్తుంది లార్జెస్ట్ ఇన్పుట్? ఇప్పుడు థర్డ్ ఫైల్ నుంచి వస్తుంది. అప్పుడు నువ్వు ఇక్కడ ఏమే వాల్యూ ఇవ్వాలి, డ్రైవింగ్ పోర్ట్కి థర్డ్ని ఇస్తాం, 3ని ఇస్తాం. బై డిఫాల్ట్ 0 ఉంటుంది, కానీ నాకు 3వ ఫైల్ నుంచి వస్తుంది కాబట్టి నేను 3ని ఇచ్చుకున్నా అట్లా. సో ఓకే, మనకి ఇన్పుట్ 1 నుంచి 10 GB డేటా, ఇన్పుట్ 2 నుంచి 2 GB డేటా. సో ఇన్పుట్ 2కి తక్కువ డేటా ఉంది, సో దానికి మనం మ్యాక్స్ కోర్ ఓన్లీ 100 MB ఇచ్చాం. సో నేనేమన్నా అంటే మ్యాక్స్ కోర్ వాల్యూతో ఇప్పుడు మనకి పని ఏం లేదు కదా. ఇప్పుడు మనకి ఇది డ్రైవింగ్ పోర్ట్ ఉంటే ఈ డేటా ఎక్కువ డైరెక్ట్ డ్రైవింగ్ పోర్ట్కి కనెక్ట్ చేస్తే
మ్యాక్స్ స్కోర్ వాల్యూ ఎక్సీడ్ అయినా కూడా గ్రాఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా అప్పుడు. అవును కరెక్ట్. సో అప్పుడు మళ్ళీ మ్యాక్స్ స్కోర్ వాల్యూ ఎంత ఉన్నా ఏంటి అంటే దాన్ని యూజ్ లేదు కదా. సో మ్యాక్స్ స్కోర్ వాల్యూ మనం హార్డ్ కోడెడ్ చేసి డ్రైవింగ్ పోర్ట్ మీద వర్క్ చేయొచ్చు కదా. లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ ఉంది, ఓకే ఈ ఫైల్ ఉంది వాళ్ళకి యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ 5 GB ఫైల్ ఉంది, 1 GB ఫైల్ ఉంది, 10 GB ఫైల్ వస్తుంది అనుకోండి, 3 డిఫరెంట్ ఫైల్స్ వస్తుంది. ఈ ఫైల్ నేను మ్యాక్స్ స్కోర్ అసైన్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మ్యాక్స్ స్కోర్ ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ కాదు, ఇప్పుడు 100 MB ఉంది, ఫెయిల్ కాదు, సమ్ టైమ్స్ ఫెయిల్ అవుతుంది, టూ మెనీ ఫైల్స్ ఓపెన్ అని చెప్పి. ఒకవేళ ఫెయిల్ కాకుండా ఉందనుకోండి, 100 MB మ్యాక్స్ స్కోర్లో నువ్వు 100 MB ఇచ్చావు, ఓకే నీకు 10 GB డేటా ఇన్పుట్ నుంచి వస్తుంది. సమ్ టైమ్ ఈ ఫైలు ఈ ఫైల్ నీ గ్రాఫ్లో ప్రాసెస్ చేసినప్పుడు ఒకవేళ ఒక 2000 కంటే ఎక్కువ ఫైల్స్ని జనరేట్ చేస్తాం, టెంపరీ ఫైల్స్ని. ఈ 2000 టెంపరీ ఫైల్స్ని లోడ్ చేయడానికి అంటే ఈ ఫైల్స్ని మనం ఒక లొకేషన్లో పెట్టుకోవడానికి ఈ 100 MB సరిపోవట్లేదు. ఈ 10 GB అనే ఫైల్ డేటా 2000 టెంపరీ ఫైల్స్ క్రియేట్ చేస్తాం అనుకో, ఎప్పుడు గ్రాఫ్ ఎగ్జిక్యూషన్ అప్పుడు ఈ 2000 ఫైల్ టెంపరీ ఫైల్స్ని ఒక లొకేషన్లో పెట్టుకోవాలి, ఆ లొకేషనే మ్యాక్స్ స్కోర్ కదా. సో ఈ అప్పుడు ఆ లొకేషన్లో పెట్టుకునేటప్పుడు 100 MB సరిపోవట్లేదు, సరిపోయినప్పుడు ఏం వెళ్ళిపోతుంది, డిస్క్ మెమరీలోకి వెళ్ళిపోతుంది. డిస్క్ మెమరీలోకి వెళ్తే ప్రాబ్లం అనమాట మనకు, అలా వెళ్ళకూడదు. అలా వెళ్ళిందంటే మనకు గ్రాఫ్ పెర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అవుద్ది, ఎర్రర్ ఏం రాదు కానీ గ్రాఫ్ అనేది పెర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అవుతుంది, 30 minutes 40 minutes అట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనకు కావాల్సింది బెస్ట్ పెర్ఫార్మెన్స్ కదా, సో అందుకని మనం ఎప్పుడు మ్యాక్స్ స్కోర్ ప్రిపేర్ చేయము, లార్జెస్ట్ ఇన్పుట్ వచ్చినప్పుడు డ్రైవింగ్కే ప్రిపేర్ చేస్తాం. ఓకే ఓకే అది ఒక కాన్సెప్ట్ అంతే. మనం మీకు లార్జెస్ట్ వచ్చినప్పుడు, మీకు లార్జెస్ట్ డేటా వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జాయిన్ కాంపోనెంట్ మీరు ఎప్పుడన్నా వాడుతున్నప్పుడు ఒక 2 ఫైల్స్ వస్తున్నాయి ఇన్పుట్ నుంచి, ఒక ఫైల్ పెద్ద ఫైల్ వస్తుంది, ఒక ఫైల్ స్మాల్ ఫైల్ వస్తుంది. ఆ పెద్ద ఫైల్ని కూడా మీరు మ్యాక్స్ స్కోర్ కనెక్ట్ చేసి చూడండి ఒకసారి మీరు. ఓకే ఓకే అంటే మీరు ఒక ఫైల్ వస్తున్నప్పుడు, 2 ఫైల్స్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక ఫైల్ నువ్వు డ్రైవింగ్ పోర్ట్కి ఇవ్వాలి, ఎందుకంటే మనకు ఆప్షన్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు ఇన్ మెమరీ అనే ఆప్షన్ పెట్టావు, ఇన్ మెమరీ అనే ఆప్షన్ పెట్టినప్పుడు ఏం వస్తుంది, ఖచ్చితంగా నీకు డ్రైవింగ్ పోర్ట్ అని ఆర్డర్ ఇది వస్తుంది. ఇది ఉందంటే ఏంది, దీనికి ఏదో ఒక పోర్ట్ ఇవ్వాలి కదా, 0 పోర్టో ఫస్ట్ పోర్టో ఏదో ఒకటి ఇవ్వాలి. అంటే దాని మీనింగ్ ఏంది, ఏదో ఒక ఫైల్ని తీసుకుంటుంది ఇది కానీ ఇది ఒక దాన్ని తీసుకుంటుంది. ఈ డ్రైవింగ్ పోర్ట్ నీకు ఇక్కడ ఎనేబుల్లో ఉన్న ఈ పారామీటర్ ఉందంటే దీనికి ఒక వాల్యూ ఇవ్వాలి కదా. 0 ఇస్తే 0 పోర్ట్ నుంచి వచ్చే డేటాని తీసుకుంటుంది, 1 ఇస్తే 1 పోర్ట్ డేటా, 2 ఇస్తే 2. సో ఖచ్చితంగా ఈ డేటా అయితే తీసుకుంటుంది ఎప్పుడు, అన్లెస్ ఈ పారామీటర్ నీకు ఎనేబుల్ ఉన్నప్పుడు. ఒకవేళ ఇది లేదు రాకూడదు అనుకుంటే ఇన్పుట్ మస్ట్ బి షార్ట్ పెడతాం, అప్పుడు డ్రైవింగ్ పోర్ట్ అనే కాన్సెప్టే రాదు నీకు. ఇంకా అప్పుడు డైరెక్ట్గా మనకు వచ్చే కాన్సెప్ట్ ఒకటే కాన్సెప్ట్, అది మ్యాక్స్ మెమరీ కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్. ఓకే ఓకే సో మనకు ఇన్ మెమరీ అనే ఆప్షన్ పెట్టినప్పుడు 2 పారామీటర్లు వస్తున్నాయి, అవి మ్యాక్స్ స్కోర్ ఒకటి, డ్రైవింగ్ ఒకటి. మ్యాక్స్ స్కోర్ ఒకటి వస్తుంది, డ్రైవింగ్ ఒకటి వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిలో ఎప్పుడు డ్రైవింగ్ ఇవ్వాలి, ఎప్పుడు మ్యాక్స్ స్కోర్ ఇవ్వాలి, అది మన ఆప్షన్. ఖచ్చితంగా నువ్వు డ్రైవింగ్ పోర్ట్ అయితే సెట్ చేయాలి, ఏదో ఒకటి సెట్ చేయాలి వాల్యూ అయితే నువ్వు ఇన్ మెమరీ ఆప్షన్ ఇచ్చినప్పుడు. కానీ దేనికి డ్రైవింగ్ ఇవ్వాలి, దేనికి మ్యాక్స్ స్కోర్ ఇవ్వాలి, డ్రైవింగ్ అనేది లాజిస్ట్ ఇస్తాం, మ్యాక్స్ స్కోర్కి మామూలు వాల్యూ ఇస్తాం అంతే, బేస్డ్ ఆన్ డేటా. బేస్డ్ ఆన్ ద డేటా. ఒకవేళ నీకు డ్రైవింగ్ పోర్ట్ వద్దు, మ్యాక్స్ స్కోర్ వద్దు అనుకో, ఇన్పుట్ మస్ట్ బి షార్ట్ పెట్టేస్తాం, డైరెక్ట్గా మ్యాక్స్ స్కోర్ వాల్యూలో తీసుకుంటుంది. మ్యాక్స్ మెమరీ అనే పారామీటర్ కూడా వస్తుంది, ఈ 2 ఉండవు అసలు, అప్పుడు ఈ 2 కాన్సెప్టే ఉండవు. నీకు ఇంకో సపరేట్ పారామీటర్ వస్తుంది మ్యాక్స్ మెమరీ అని చెప్పి, దీంట్లో ఎంత మెమరీ ఉంటే అంతవరకు తీసుకుంటుంది, ఆ కాన్సెప్ట్ వేరే మళ్ళీ. అప్పుడు ఈ మెమరీలో ఎంతైతే ఇచ్చున్నావో, ఇప్పుడు 80 MB డేటా, ఇది 80 MB డేటా దాటిపోయింది అనుకో, ఆటోమేటిక్గా డిస్ప్లేకి వెళ్ళిపోతాయి ఫైల్స్ అన్ని. ఇక్కడ ఇచ్చినా చూడండి, బిఫోర్ స్పెల్లింగ్ టు డెస్క్ అని చెప్పి, మ్యాక్సిమం మెమరీ యూసేజ్ బిఫోర్ స్పెల్లింగ్ టు డెస్క్ ఇన్ బైట్స్ అని చెప్పి. ఓకే డిస్క్లోకి పంపించే ముందు మనకు ఉండే మెమరీ ఎంత ఉంది, మనకు ఇంత మెమరీ అవైలబుల్లో ఉంది, ఇది దాటిపోయిందంటే ఇది డెస్క్ మెమరీలోకి వెళ్ళిపోద్ది అని దాని మీనింగ్. నీకు సేమ్ మ్యాక్స్ స్కోర్ కూడా అట్నే రాసుంటారు బ్రాకెట్లో వాడు, ఇన్ మెమరీ అనే ఆప్షన్ పెడుతున్నాను, మ్యాక్స్ స్కోర్ కూడా రాసుంటారు చూడండి, ఇక్కడ చూడండి, మ్యాక్స్ స్కోర్ మెమరీ యూసేజ్ నాన్ డ్రైవింగ్ ఇన్పుట్స్ బిఫోర్ స్పెల్లింగ్ టు దిస్. ఇది నాన్ డ్రైవింగ్ ఇన్పుట్ కదా, మ్యాక్స్ స్కోర్ అంటే నాన్ డ్రైవింగ్ ఇన్పుట్, డ్రైవింగ్ ఇన్పుట్ అంటే ఇది డ్రైవింగ్ పోర్ట్. ఒకటే డ్రైవింగ్ పోర్ట్ అంటే ఇప్పుడు 0 ఇచ్చి అనుకో, ఇది డ్రైవింగ్ పోర్ట్, ఇది 0 పోర్ట్ కాబట్టి. మరి నాన్ డ్రైవింగ్ పోర్ట్ అంటే ఇది నాన్ డ్రైవింగ్ పోర్ట్. ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 10 ఫైల్స్ని జాయిన్ చేస్తున్నావు, నువ్వు ఆల్వేస్ నువ్వు డ్రైవింగ్ పోర్ట్ ఎన్ని ఇస్తావు, ఒకటే ఇస్తావు, ఎక్కువ ఇవ్వు కదా. ఆడుండేది మనకు ఉండే ఒక ఆప్షన్ ఒకటే, 0నా 1నా 2ఆ ఒక ఫైల్ ఇస్తావు, నీకు 10 ఇన్పుట్ ఫైల్స్ వస్తున్నాయి. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇన్పుట్ ఫైల్స్ వస్తున్నాయి, ఫైల్ 1 2 3
4 ఇట్లా వస్తావు నీ ఫైల్స్ అన్నీ. నువ్వేం చేస్తావు, ఏదైనా ఒక ఫైల్నే ఇవ్వగలుగుతావు డ్రైవింగ్ పోర్ట్కి, అంతే కదా. అది ఒకటే ఫైలా, ఈ అవుట్ ఆఫ్ 10 ఫైల్స్లో ఒక ఫైలే ఇస్తావు నువ్వు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోర్ట్ నుంచి వచ్చే ఫైల్ ఇచ్చావు అనుకో, దీన్ని ఏమంటారంటే డ్రైవింగ్ పోర్ట్ అంటారు. ఈ మిగతా అన్నిటిని నాన్ డ్రైవింగ్ పోర్ట్స్ అంటారు. ఈ ఫోర్స్లో ఉండే మేము ఈ ఫైల్స్ అన్నీ ఎక్కడికి వెళ్తాయి, మ్యాక్స్ కోర్ వెళ్ళిపోతాయి. ఇవన్నీ వెళ్ళిపోతాయి మ్యాక్స్ కోర్కి. ఓకే, సో మనం ఎప్పుడు 10 ఫైల్స్ని జాయిన్ చేయాలండి, అది వేరే విషయం. మామూలుగా ఇన్పుట్లో మనం రియల్ టైంలో ఎప్పుడు 2 ఫైల్స్నే జాయిన్ చేస్తాం. ఆ 2 ఫైల్స్ జాయిన్ చేసేటప్పుడు మనం 2 పాయింట్స్ కన్సిడర్ చేసుకుంటాం మైండ్లో. ఏది పెద్ద ఫైలు, ఏది స్మాల్ ఫైలు, బిగ్గెస్ట్ ఫైల్ ఏది, బిగ్గెస్ట్ ఫైలు ఏది, స్మాలెస్ట్ ఫైలు. బిగ్గెస్ట్ ఫైల్ అయితే డ్రైవింగ్ పోర్ట్ పెడతాను, స్మాలెస్ట్ ఫైల్ అయితే మ్యాక్స్ కోర్ పెడతాను. అంతే లాజిక్, ఇంకేం లేదు. ఓకే, ఇవి పారామీటర్స్ గురించి. నేను సెషన్ రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.